శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అపనమ్మకంతో పనిని మొదలు పెట్టవద్దు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్. ఇతను 1978 నవంబర్ 10న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించాడు. తండ్రి సాయిబాబు జాగర్లమూడి, తల్లి అంజనాదేవి. ఇతనికి రమణ అనే తమ్ముడు, సుహాసిని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక క్రిష్ తాతయ్య అయిన జాగర్లమూడి రమణయ్య గుంటూరులో పోలీసుగా పనిచేస్తుండేవారు. అలా ఇతనికి జానకమ్మ అనే ఆమెతో పెళ్ళవగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 6 మగపిల్లలు, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అందులో మొదటి కొడుకే సాయిబాబు. ఇతను చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తరచూ సినిమాల్ని చూస్తుండేవాడు. ఇక అలా సినిమాల మీద మక్కువ ఎక్కువ అవడంతో గుంటూరులో ఒక థియేటర్ని స్టార్ట్ చేయాలని తండ్రికి చెప్పగా అందుకు తండ్రి కొడుకుని ఎలాగైనా లైఫ్లో సెటిల్ చేయాలని ఒప్పుకొని కొంతవరకు పొలాల్ని అమ్మేసి గుంటూరులో ఒక థియేటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా మొదట్లో ఆ థియేటర్ బాగానే రన్ అవుతుండేది. కానీ ఒకసారి మూవీ సగం ప్లే అయ్యాక ఆ థియేటర్లో ఫిలిం కాలిపోయి మూవీ ఆగిపోయింది. దీంతో థియేటర్కి వచ్చిన జనాలు కోపంతో థియేటర్లో ఉండే కుర్చీలను విరగొట్టి స్క్రీన్ కూడా చింపేశారు. అలా 3-4 సార్లు అవ్వడంతో థియేటర్కి చాలా నష్టాలు వచ్చి సాయిబాబు గారు దాన్ని అమ్మేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కొడుక్కి పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వస్తాయని తమ బంధువుల అమ్మాయి అయిన అంజనీదేవి గారితో సాయిబాబు గారికి 1976లో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. అలా వీరికి మొదటి సంతానమైన క్రిష్కి చిన్నప్పటి నుండి తండ్రిలాగే సినిమాల్ని చూడడం అలవాటుగా ఉండేది. ఇక అలా క్రిష్ తన స్కూలింగ్ ని గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న క్రిష్ తను 6వ తరగతి చదువుతున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ యొక్క శివ మూవీ రిలీజ్ అవ్వడం, ఆ మూవీని స్నేహితులతో కలిసి వెళ్లి చూడగా బాగా నచ్చి అప్పటి నుండి ఆర్జీవికి క్రిష్ ఫ్యాన్ గా మారాడు. ఇక అలా క్రిష్ గుంటూరులోనే ఇంటర్ వరకు చదువుతూ కాలేజీ బంక్ కొట్టి సినిమాలు చూస్తున్నాడని తెలుసుకున్న తండ్రి క్రిష్ని గుంటూరులోనే వదిలేస్తే దేనికి పనికి రాకుండా పోతాడని విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో బీఎస్సీలో చేర్పించడం జరిగింది. ఇక అలా అక్కడ కూడా మూవీస్ ని చూస్తూ కథల్ని రాసుకుంటూ తన హాస్టల్ ఫ్రెండ్స్ కి ఆ కథల్ని చెప్తుండేవాడు. ఇక అలా ఇతను చెప్పే కథల్ని విని ఇతని ఫ్రెండ్స్ సినిమాల్లో ట్రై చేస్తే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో క్రిష్ కి సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో అబ్బాయిలు పై చదువులకై ఫారెన్ కి వెళ్తే కట్నం మంచిగా వస్తుందనే నమ్మకం తల్లిదండ్రులకి గట్టిగా ఉండేది. దీంతో క్రిష్ తల్లిదండ్రులు ఇతన్ని యుఎస్ఏలో డికిన్సన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీలో జాయిన్ చేపించారు. ఇక అలా ఎప్పుడైతే మాస్టర్స్ పూర్తయిందో క్రిష్ కి జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లో డైరెక్టర్ గా ట్రై చేస్తా అని ఇంట్లో చెప్పగా అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన తండ్రి నుండి కొంతవరకు డబ్బుని తీసుకొచ్చి 2001లో బిజీ సొల్యూషన్ అనే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని తన ఫ్రెండ్ తో కలిసి హైదరాబాద్ లో స్టార్ట్ చేశాడు. అలా అప్పుడే రాధాకృష్ణ జాగర్లమూడిగా ఉన్న తన పేరుని క్రిష్ గా మార్చుకోవడం జరిగింది. ఇక అలా 2 సంవత్సరాలు ఆ కంపెనీని రన్ చేసిన ఆ పనిలో క్రిష్ కి అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో 2003లో ఆ కంపెనీని ఫ్రెండ్ కి అప్పగించి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే రసూల్ ఎల్లోరెడ్డి గారు అప్పటికే సినిమాటోగ్రాఫర్ గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో 50కి పైగా సినిమాల్లో పనిచేశారు. అలా ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఇతను మొదటిసారిగా ఒకరికొకరు అనే మూవీలో శ్రీరామ్ ని హీరోగా, ఆర్తి చాబ్రియాని హీరోయిన్ గా క్యాస్ట్ చేసి యుఎస్ఏలో ఈ మూవీ షూటింగ్ ని ప్లాన్ చేశారు. అలా పాస్పోర్ట్ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడే ఈ విషయం తెలుసుకున్న క్రిష్ ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని రసూల్ గారిని కలవడం జరిగింది. ఇక అప్పటికే క్రిష్ యుఎస్ఏలో చదివి ఉండడంతో తనని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ ని యుఎస్ఏలో కంప్లీట్ చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2003 అక్టోబర్ 9న రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఈ మూవీ హిట్ తో క్రిష్ కి సినిమాలపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగి కొన్ని లవ్ స్టోరీస్ ని రాసుకొని ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేయగా ఎవరు అందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా 3 ఇయర్స్ ట్రై చేసినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాలీవుడ్ లో అయినా ట్రై చేయాలని, గాంధీ గాడ్సేకి సంబంధించిన స్టోరీ తీయాలని వారు పుట్టి పెరిగిన ప్లేసెస్ కి వెళ్లి ఆ ఊర్లో ఉండే వారు చెప్పే కథల్ని రాసుకుంటూ అక్కడే ఉండేవాడు. అలా 3 నెలలు అక్కడే ఉండి ఫైనల్ గా ఒక కథని రాసుకొని ఆ స్టోరీని తన రూమ్మేట్స్ కి చెప్పగా వారు ఇలాంటి సబ్జెక్ట్స్ ఎవరు చూడరని, అంతేకాకుండా ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారని చెప్పడంతో చాలా డిసప్పాయింట్ అయిన క్రిష్ తక్కువ బడ్జెట్ లో మంచి పేరు వచ్చే మూవీని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు క్రిష్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుండడంతో ఇతనికి ఏం చేయాలో తెలిసేది కాదు. ఇక ఇప్పట్లాగా అప్పట్లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్కువగా లేకపోవడంతో
మన డైరెక్టర్స్ ఫారెన్ మూవీస్ని కాపీ కొట్టి తెలుగులో వాటికి రంగులు నద్దేవారు. అలా క్రిష్ 2004లో స్పానిష్లో వచ్చిన ద మోటార్ సైకిల్ డైరీస్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయి అదే స్టోరీకి కొంత లవ్ టచ్ని యాడ్ చేసి గమ్యం స్టోరీగా రాసుకోవడం జరిగింది. ఇక ఈ స్టోరీని ఎలాగైనా మూవీగా తీయాలని 2 సంవత్సరాలు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇదిలా ఉంటే సినిమా అంటూ 5 సంవత్సరాల నుండి తిరుగుతున్న కొడుకుని చూసి క్రిష్ తల్లి భర్తతో కొంత డబ్బు క్రిష్కి ఇస్తే తను మూవీ తీస్తాడు, అది సక్సెస్ అయితే తను లైఫ్లో సెటిల్ అవుతాడు, లేదంటే మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళడం చెప్పడంతో తన తండ్రికి వేరే దారి లేక ఆ మూవీని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ప్రొడక్షన్ మీద ఏమాత్రం అవగాహన లేని క్రిష్ మొదట్లో 1,50,00,000తో ఆ మూవీని కంప్లీట్ చేయొచ్చని తండ్రికి చెప్పగా అందుకు తన తండ్రి ఆ అమౌంట్ని రెడీ చేసుకోవడం జరిగింది. ఇక 1,50,00,000 బడ్జెట్ అంటే మీడియం హీరోలతో ఆ మూవీని చేయొచ్చని అప్పటికే సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్న శర్వానంద్ని హీరోగా, అల్లరి నరేష్ని సెకండ్ హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం సెర్చింగ్లో ఉన్నప్పుడే అప్పటికే అల్లరి నరేష్కి మంచి క్లోజ్గా ఉండే కమలిని ముఖర్జీని హీరోయిన్గా క్రిష్కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక అలా 2007లో స్టార్ట్ అయిన గమ్యం మూవీ షూట్ కంప్లీట్ అయ్యేసరికి 3 కోట్ల బడ్జెట్ అయింది. అయినా తన తండ్రి వెనకడుగు వేయకుండా అప్పు తెచ్చి మరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ చేశాడు. అలా ఈ మూవీ రెడీ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్స్ ఈజీగా తీసుకుంటారని, తన తండ్రి మూవీ కోసం చేసిన అప్పుని ఈజీగా తీర్పించవచ్చని క్రిష్ తనకి తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్ ని పిలిపించి ఆ మూవీని వారికి ప్రివ్యూ వేసి చూపించడం జరిగింది. కానీ అలా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఈ మూవీ ఆర్ట్ ఫిలిం లా ఉందని, కమర్షియల్ గా ఆడదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. ఇక అలా మరికొంతమంది ఆ మూవీని 50 లక్షలకి, ₹1,00,00,000 ఇవ్వమని అడిగినా క్రిష్ అందుకు ఒప్పుకోలేదు. అలా సీరియస్ గా 4 నెలలు ట్రై చేస్తున్నా ఎవరు ఆ మూవీని సరైన బడ్జెట్ ఇచ్చి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మరోవైపు అప్పిచ్చిన వారు టార్చర్ పెట్టడంతో క్రిష్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడగా తల్లిదండ్రులు సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించడంతో క్రిష్ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇక అప్పటి నుండి తల్లిదండ్రులు కూడా క్రిష్కి ప్రెజర్ ఇవ్వలేదు. అలా కొన్ని రోజులు డిస్ట్రిబ్యూషన్ కోసం వెతికిన ప్రయోజనం లేకపోవడంతో క్రిష్ పరిస్థితిని చూసిన ఒక మేనేజర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి గమ్యం మూవీ గురించి చెప్పగా అతను ఒకసారి ఆ మూవీని చూసేందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా ప్రసాద్ స్టూడియోలో ఆ మూవీని చూసి చాలా ఇంప్రెస్ అయి తనకి తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్కి రికమెండ్ చేశాడు. కానీ ఆ మూవీని అవుట్ రేట్కి కొనకుండా షేరింగ్ బేస్లో రిలీజ్ చేస్తానని, వచ్చిన దాంట్లో 50-50 షేరింగ్ అని చెప్పడంతో క్రిష్కి తన తండ్రికి వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా గమ్యం మూవీ 2008 ఫిబ్రవరి 29న ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. ఇక మొదటి 4 రోజులు ఫ్లాప్ టాక్ వచ్చిన 1 వీక్ తర్వాత మౌత్ టాక్ వల్ల మంచి హిట్ ని అందుకుంది. ఇక అలా 3 కోట్లతో చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 కోట్లని కలెక్ట్ చేసింది. దీంతో క్రిష్ ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు కొంతవరకు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా గమ్యం మూవీకి గాను 4 ఫిలింఫేర్ అవార్డ్స్ ని, 4 నంది అవార్డ్స్ ని కూడా అందుకోవడం విశేషం. ఇక అలా క్రిష్కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చి స్టార్ హీరోస్ కూడా ఇతనికి డేట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా వేదం మూవీని ప్రొడ్యూసర్ శోభు ఎర్లగడ్డ ప్రసాద్ దేవినేనికి చెప్పడంతో వారికి ఆ కథ నచ్చి అప్పటికే వీరి దగ్గర అల్లు అర్జున్ డేట్స్ ఉండడంతో క్రిష్ అల్లు అర్జున్కి వేదం స్టోరీ చెప్పగా అది అతనికి బాగా నచ్చడంతో వివేక్ అనే పాత్రకి మంచు మనోజ్ని అల్లు అర్జునే రికమెండ్ చేయడం జరిగింది. ఇక అందులో హీరోయిన్ కోసం అరుంధతి మూవీ తర్వాత తెలుగులో సరైన హిట్ మూవీ లేని అనుష్కని ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వగా అందులోని వేశ్య పాత్ర అనుష్కకి నచ్చడంతో ఇమ్మీడియట్ గా ఆ మూవీకి ఓకే చెప్పింది. ఇక అలా అనుష్క క్రిష్ మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. దీంతో వేదం మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ పార్టీస్, పబ్స్ అని వెళ్తుండడంతో క్రిష్, అనుష్క సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించినా ఆ వార్తలపై వీరు స్పందించకపోయేసరికి అందరూ నిజమేనని నమ్మడం మొదలెట్టారు. ఇక వేదం మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2010 జూన్ 4న రిలీజ్ అయి హిట్ అవ్వడమే కాకుండా ఆ మూవీకి గాను 2 నంది అవార్డ్స్, 4 ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక అలా అనుష్కకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్, సినీ మా అవార్డు రావడంతో క్రిష్, అనుష్క రిలేషన్ స్ట్రాంగ్ అయింది. దీంతో వేదం మూవీని తమిళ్లో శంభుని హీరోగా పెట్టి అనుష్కని హీరోయిన్ గా వానం మూవీగా చేయగా అది 2011 ఏప్రిల్ 29న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ మిర్చి మూవీ టైంలో అనుష్కకి ప్రభాస్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా అనుష్క క్రిష్ తో బ్రేకప్ చేసుకుంది. దీంతో కృష్ణం వందే జగద్గురు మూవీలో మొదటగా అనుష్కని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధాల కారణంగానే నయనతారని రీప్లేస్ చేశాడు. ఇక అలా ఈ బ్రేకప్ తో మానసికంగా కృంగిపోయిన క్రిష్ 2 సంవత్సరాల సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తెలుగులో వచ్చిన ఠాగూర్ మూవీని హిందీలో చేయాలని డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి డిసైడ్ అయి ఆ మూవీ రైట్స్ ని తీసుకున్న తను బాజీరావు మస్తానీ మూవీలో బిజీగా ఉండడంతో
ఒక మంచి డైరెక్టర్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే తన కో డైరెక్టర్ ద్వారా గమ్యం వేదం మూవీని చూసి క్రిష్ ని పిలవడం జరిగింది. అలా ఠాగూర్ మూవీని హిందీలో చేయమని సంజయ్ లీలా బన్సాలి క్రిష్ కి ఆఫర్ నిచ్చాడు. దీంతో గబ్బర్ ఈస్ బ్యాక్ అనే ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక అలా ఒకవైపు ఈ మూవీని చేస్తూనే మరోవైపు వరుణ్ తేజ్ తో కంచె అనే మూవీని కూడా స్టార్ట్ చేశాడు. కానీ క్రిష్ కి తన తండ్రి స్నేహితులందరూ ఒక మూవీ కంప్లీట్ అయి రిలీజ్ అయ్యాకే మరో మూవీని స్టార్ట్ చేయమని చెప్పినా క్రిష్ మాత్రం దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలని 2 మూవీస్ ని ఒకేసారి స్టార్ట్ చేశాడు. ఇక అలా గబ్బర్ ఈస్ బ్యాక్ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయితే కంచె మూవీని 18 కోట్లతో నిర్మించి 2015 అక్టోబర్లో రిలీజ్ చేయగా 20 కోట్లను కలెక్ట్ చేసి ఓకే టాక్ తెచ్చుకుంది. అలా ఈ కంచె మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఆ మూవీ హీరోయిన్ అయిన ప్రజ్ఞా జైస్వాల్ తో క్రిష్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో ఎక్కడ ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడో అని భయపడిన క్రిష్ తల్లిదండ్రులు 2016 ఆగస్టు 7న రమ్య వెలగా అనే డాక్టర్ తో క్రిష్ కి హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. దీంతో క్రిష్ ప్రజ్ఞా రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ క్రిష్ ఒకవైపు భార్యతో ఉంటూనే మరోవైపు ప్రజ్ఞతోనూ రిలేషన్ ని మెయింటైన్ చేయడంతో ఈ విషయం క్రిష్ భార్యకి తెలిసి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అయిందనే రూమర్స్ మీడియాలో స్ప్రెడ్ అవడంతో క్రిష్ బిహేవియర్ తో విసుగు చెందిన రమ్య పెళ్లైన 2 సంవత్సరాలకే విడాకులకు అప్లై చేసింది. దీంతో వీరికి 2018లో కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. అలా ఆ తర్వాత క్రిష్ ప్రజ్ఞతో రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ గుంటూరోడు, నక్షత్రం, ఆచారి, అమెరిక యాత్ర, అఖండ మూవీస్ కి ప్రజ్ఞని రికమెండ్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే బాహుబలికి పోటీగా గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీలో బాలకృష్ణ హీరోగా చేయగా 2017లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో జీ స్టూడియో వారు మణికర్ణిక మూవీని చేయాలని క్రిష్ ని అప్రోచ్ అవ్వగా అందుకు క్రిష్ ఇమ్మీడియట్ గా ఒప్పుకొని విజయేంద్ర ప్రసాద్ గారి స్క్రీన్ ప్లేలో ఆ మూవీని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఫస్ట్ స్కెడ్యూల్ వరకు అన్ని బాగానే సాగినప్పటికీ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు మూవీ కోసం మొదట్లో డైరెక్టర్ తేజాని ఫిక్స్ చేయగా అతని టేకింగ్ బాలకృష్ణకి నచ్చకపోవడంతో క్రిష్ ని డైరెక్షన్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక అలా వచ్చిన అవకాశాలని వదులుకోకూడదని క్రిష్ అటు మణికర్ణిక మూవీని షూట్ చేస్తూ మరోవైపు ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశాడు. అలా 2 మూవీ స్కెడ్యూల్స్ ఒకేసారి ఉండడంతో మణికర్ణిక మూవీ ఆర్టిస్టులందరి డేట్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ బిజీ అవ్వడంతో షూటింగ్ లొకేషన్ లోనే కంగనా కోపంతో గొడవకి దిగింది. అలా జీ స్టూడియో ప్రొడ్యూసర్ అయిన కమల్ జైన్ కి కంగనాకి మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో వారు 100 రోజుల షూటింగ్ తర్వాత క్రిష్ ని ఆ మూవీ నుండి తీసేయగా మిగిలిన షూటింగ్ ని కంగనా డైరెక్ట్ చేసింది. దీంతో హిందీ ఇండస్ట్రీలో క్రిష్ పై అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అనే ముద్ర పడింది. ఇక అలా మణికర్ణిక మూవీ 125 కోట్లతో తీసి 2019 జనవరి 25న రిలీజ్ చేయగా 132 కోట్లను వసూలు చేసి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక అలా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 50 కోట్లతో నిర్మించగా ఈ మూవీ 2019 జనవరిలో రిలీజ్ అయి 30 కోట్లను వసూలు చేసి ఫ్లాప్ అయింది. అలా వెంటనే వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు 70 కోట్లతో చేయగా 18 కోట్లను వసూలు చేసి డిజాస్టర్ టాక్ ని అందుకుంది. దీంతో క్రిష్ తన తప్పేంటో తెలుసుకొని 2 సంవత్సరాల సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత కొండపాలెం అనే మూవీని వైష్ణవ్ తేజ్ తో ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ 2021 అక్టోబర్లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా మధ్యలో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, వేదం, కాదలన్న, సుమ్మ ఇల్లే అనే మూవీస్ లో క్రిష్ గెస్ట్ రోల్ లో చేయడం జరిగింది. అలా ఆ తర్వాత మస్తీ, 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ కి రైటర్ గా కూడా పనిచేశాడు. ఇక అలా ఎప్పుడైతే వెబ్ సిరీస్ లను చేయడం మొదలెట్టాడో అందరూ క్రిష్ క్రేజ్ తగ్గిపోయిందని, మూవీస్ ఫ్లాప్ అవడం వల్లే ఎవరు ఇతనికి డేట్స్ ఇవ్వట్లేదని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో మళ్ళీ క్రిష్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్నా ఆ మూవీ 2020లో అనౌన్స్ చేయగా ఇప్పటికీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇక ఇదిలా ఉంటే 2024 ఫిబ్రవరి 27న క్రిష్ మీద పోలీసులు మత్తుమందు వ్యవహారంలో ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. ఇక విషయానికి వస్తే రాడిసన్ ఓనర్ అయిన వివేకానంద్ ఆ హోటల్లో తరచూ పార్టీస్ ని అరేంజ్ చేస్తూ అందులో సయ్యద్ జెఫ్రీ అనే పెడ్లర్ దగ్గర నుండి మత్తుమందుని కొనుగోలు చేసి ఆ పార్టీలో సప్లై చేయడం జరిగింది. ఇక అలా క్రిష్ కూడా తరచూ ఆ పార్టీలో పాల్గొని మత్తుమందుని తీసుకున్నాడని, తనతో పాటు శ్వేత, నీల్, సినీ నటి లిషి, రఘుచరణ్, సందీప్ తదితరులు ఉన్నారని వివేకానంద్ వాంగ్మూలం మేరకు పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. దీంతో విచారణకి రావాలని, వైద్య పరీక్షలకి సహకరించాలని పోలీసులు క్రిష్ కి ఫోన్ చేసి చెప్పగా తను ఇప్పుడే విచారణకి రాలేనని 3 నుండి 4 రోజుల సమయం కావాలని,
కానీ ఖచ్చితంగా విచారణకి హాజరవుతానని క్రిష్ పోలీసులకి చెప్పడం జరిగింది. ఇక తీగని కదిలిస్తే డొంక కదిలింది అన్నట్టు ఈ కేసులో ఎన్ని పేర్లని బయటికి తీస్తారో లేక ఎప్పటిలాగే 3 సంవత్సరాలకు ఒకసారి మత్తుమందు కేసు తెరపైకి వచ్చి కనుమరుగయ్యేలా చేస్తారో చూడాలి. మరి క్రిష్ ఇప్పటి వరకు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా తెలుగు, తమిళ్, హిందీలో 11 సినిమాల్లో వర్క్ చేశాడు. ఇతని డైరెక్షన్ గాను ఒక నేషనల్ అవార్డు, ఒక నంది అవార్డు, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు క్రిష్ డైరెక్షన్ లో ఫేవరెట్ మూవీ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. మనుషులు ఎంత స్వార్థపరులంటే ఈ రోజు మిమ్మల్ని మార్చేసి రేపటి రోజున వారు ఖచ్చితంగా మారిపోతారు. ఇది ఫోక్స్ డైరెక్టర్ క్రిష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.